హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? తెలంగాణ సేఫ్ అటెంప్ట్స్ గురించి ఎస్టర్డే అయితే వీడియో అయితే చేయడం జరిగింది. దానికి మీ దగ్గర నుంచి మంచి ప్రతిస్పందన అయితే రావడం జరిగింది. చూసిన ప్రతి ఒక్కరికి, లైక్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అయిన ప్రతి ఒక్కరికి అయితే నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇకపోతే మనం తెలంగాణ గురించి మాట్లాడుకునేటప్పుడే చెప్పడం జరిగింది 42 to 50 సేఫ్ అటెంప్ట్స్ అని చెప్పేసి. కానీ మన వాళ్ళు చాలామంది 55 అంటే సేఫ్ కదా అని చెప్పేసి కామెంట్స్ అయితే పెట్టారు. అవును సేఫే 55 పెడితే, బట్ యాక్యురసీ అనేది కూడా ఇంపార్టెంటే కదా. కంపల్సరీ లాస్ట్ టైం మీ కట్ ఆఫ్ చూస్తే 39 అలాగే ఉన్నాయి కదా. ఈసారి కంపల్సరీగా ఎటువంటి పరిస్థితులలో కట్ ఆఫ్ అనేది 2-3 మార్క్స్ అటు ఇటు ఉంటుంది, అంతకుమించి ఉండదని నేను అనుకుంటున్నాను. యాక్యురసీ లేకుండా 45, 46 పెట్టిన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో సేఫ్ కాదు, 100% పక్కా అయితే చెప్పగలను. యాక్యురసీ పెట్టిన వాళ్ళు మాత్రమే సేఫ్. యాక్యురసీ లేకుండా మేము 45, 46 పెట్టాము, మాకేమైనా ఛాన్స్ ఉందంటే అవదు. కొంచెం అటు ఇటు ఉన్న ఒక 50 పైన పెట్టి కొంచెం యాక్యురసీ ఒక 80% యాక్యురసీ ఉన్నా మీరు క్వాలిఫై అవుతారు. మీరు చెప్పింది కరెక్టే, నేను చెప్పింది కరెక్టే. 50 పైన పెట్టినా సేఫే, 47 పెట్టినా సేఫే. దాని యాక్యురసీ బట్టే ఉంటుంది అది. ఇప్పుడు 47 నేను చెప్పినట్టు 42 నుంచి 48 మధ్య అని చెప్పాను కదా, దాంట్లో కంపల్సరీ 90% యాక్యురసీ ఉండాలి. మీరు చెప్పారు కదా 54 పైన, దాంట్లో కంపల్సరీగా మినిమం 80% అన్న యాక్యురసీ ఉండాలి. ఓకేనా? మీకైతే క్లారిఫై అయితే అయింది అనుకున్నాను. ఇక ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ అయితే ఇప్పుడు కూడా ఒక డిఫరెంట్ గేమ్ అనేది. ఒక కర్ణాటక కానీ తెలంగాణ కానీ వాళ్ళ కట్ ఆఫ్లకి దీనికి సంబంధం ఉండదు, ఎందుకంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. కానీ కర్ణాటక తెలంగాణ కట్ ఆఫ్ అనేవి మనం రెగ్యులర్గా సిమిలర్గానే ఉంటూ ఉంటాయి. కానీ ఆంధ్ర అనేది ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి వాళ్ళలాగే ఉన్నా సరే చాలా సార్లు డిఫరెన్సెస్ అయితే చాలా ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఈసారి ఆంధ్ర వాళ్ళు 48 to 54 పెట్టిన వాళ్ళు సేఫ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాంపిటీషన్ కూడా అలాగే ఉంది. వేరే వేరే స్టేట్స్ రాసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా ఒక మంచి రేస్ అనేది ఉంటుంది. 48 నుంచి 54 మధ్య 80%, 90% యాక్యురసీ మెయింటైన్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. లేదు 100% యాక్యురసీ మెయింటైన్ చేస్తుంటే 45 to 50 కూడా సేఫ్ ఛాన్సెస్. ఓకేనా? 100% యాక్యురసీ మెయింటైన్ చేస్తుంటే 45 నుంచి 100 మధ్య, సరే 45 నుంచి 50 మధ్య సేఫ్ ఛాన్సెస్. లేదు కొంచెం ఒక 10% అటు ఇటు ఉంది, 90% యాక్యురసీ ఉందంటే 45 నుంచి 54 మధ్య అనేది ఒక సేఫ్. 54 వరకు పెట్టిన వాళ్ళు అయితే ఇక మీరు మెయిన్స్కి ప్రిపరేషన్ అయితే అయిపోవచ్చు. కానీ మెయిన్స్ ప్రిపరేషన్లో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రిలిమ్స్ రాసినట్టు డైలీ 1 or 2 టెస్టెస్ రాయకుండా మెయిన్స్కి అయితే 2 days 3 days ఒకసారి ఒక టెస్ట్ రాయండి. ఒకసారి మీరు గమనించండి, నేను చెప్పినట్లు కాదు, ఒకసారి మీరు ఆలోచించండి. మీకు టైం అయితే చాలా అవసరం. రాబోయే ఎగ్జామ్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాయడం వల్ల కొంచెం ఇబ్బంది పడతారు. 1 day గ్యాప్ ఇచ్చినా సరే, ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఒక రోజు గ్యాప్ ఇచ్చి అలా మీరు ఎగ్జామ్ రాసినట్లయితే మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టండి. ఇంగ్లీష్ అనేది మెయిన్స్లో మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఈ రెండింటి మీద కొంచెం గ్రిప్ మెయింటైన్ చేసి ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి మర్చిపోద్దండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కింద అయితే అడగండి. నేనైతే కన్ఫామ్గా మీకోసం అయితే ఒక మంచి వీడియో అయితే చేస్తాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు మన ఆల్ ఇన్ వన్ గైడ్ కూడా ఛానల్, మన వీడియోస్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.